హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్లుగా సమాచారం. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదంలో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ కూడా నాసి రకమవే వాడారని, చాలా వస్తువులు కొనుగోలులో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్లుగా తెలుస్తోంది. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని ఎక్కువ ధరలకు కొనేవారని తేలింది. నిబంధనల ప్రకారం 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా గుత్తేదారులు 4 మిల్లీమీటర్లు ఉన్నవి మాత్రమే కలిపేసి ఇచ్చిన అప్పటి టీటీడీ పాలక మండలి కొనుగోలు కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారుల బస్తాల్లో కిందంతా నాసిరకం సరుకు నింపేసి పైపైన మాత్రం నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షించి అంతా బాగున్నట్లుగా ధృవీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక విజిలెన్స్ విభాగం వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి టీటీడీకి వివిధ సరుకులు సరఫరా చేస్తున్న గుత్తేదారులలో పాలక మండలి పెద్దలకు గిట్టని వారిని వేధించి బయటకు పంపేసినట్లు దర్యాప్తులో తేలింది. అత్యవసర పేరుతో వారికి కావాల్సిన వారికి ఎక్కువ ధరలు చెల్లించి మరీ సరుకులు కొన్నట్లుగా గుర్తించి సింగిల్ బీడ్ దాఖలై వేసిన వారు బయట వాళ్ళైతే టెండర్ రద్దు చేసేవారని, అదే కావాల్సిన వాళ్ళు సింగిల్ బీడ్ దాఖలు చేసిన వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టేవారని విజిలెన్స్ దర్యాప్తులో తేలిందని సమాచారం. జీడిపప్పు కొనుగోలులోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పును గుత్తేదారులు సరఫరా చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. తిరుమల కొండపై ఉన్నది వాటర్ సేఫ్టీ ల్యాబ్ మాత్రమే. అక్కడ నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరీక్షలకు కావాల్సిన పరికరాలు, నిపుణులైన సిబ్బంది లేరు. ఇక నెయ్యి ట్యాంకర్స్లో 3 అరలుంటాయి. నాణ్యతను పరీక్షించేందుకు 3 అరల నుంచి 100 గ్రాముల చొప్పున సేకరించి ఆ మొత్తాన్ని కలిపి దానిలో నుంచి నమూనాలను తీసుకోవాలి. ఇక 3 అరల్లో ఒక దాంట్లో మాత్రమే నాణ్యమైన నెయ్యి సరఫరా చేసి మిగతా 2 అరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా, బాగున్న నెయ్యి శాంపుల్నే పరీక్షలకు తీసుకెళ్లేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవారి ట్రస్ట్ పేరుతో ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణకు నాటి టీటీడీ పాలకులు ఇష్టానుసారం నిధులు విడుదల చేసినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇష్టానుసారం నిధులు పందేరం చేశారని గుర్తించారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా వర్క్ ఆర్డర్స్ ఇచ్చినట్లుగా తేలిందని సమాచారం. ఇతర ఆలయాలకు గరిష్టంగా 25 లక్షల వరకు ఇచ్చేందుకే నిబంధనలు అనుమతిస్తుండగా 63 ఆలయాలకు 35 లక్షల వరకు కేటాయించినట్లుగా తెలిసింది. కొన్ని నిర్మాణం పూర్తయిన ఆలయాలకు నిధులు విడుదల చేసినట్లుగా గుర్తించారని కూడా తెలిసింది. తిరుమలలో నిర్దిష్టం గడువు ముగిసిన 13 ప్రైవేట్ వసతి గృహాలను తీసేసి కొత్తవి కట్టేందుకు కాటేజ్ డొనేషన్స్ స్కీమ్ కింద పలువురికి కేటాయించారు. ఎన్నికలకు ముందు మరో 4 అతిథి గృహాలు కేటాయించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో కొన్ని కాటేజీలని గతంలో వాటికి కేటాయించిన స్థలానికి మించి మరికొంత ఆక్రమించి కట్టేసిన పాలక మండలి కళ్ళు మూసుకుని ఉంది. గతంలో ఒక అతిథి గృహం 299 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటే ప్రస్తుతం మరో 100 చదరపు మీటర్ల మేర ఆక్రమించి కట్టేశారని విజిలెన్స్ నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసే జరిగాయని, కానీ వారు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించారని నిగ్గ తేల్చింది. తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండగా ఆగ మేఘాలపై కూల్చేసి 600 కోట్లతో టెండర్స్ పిలవడం పైన విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టింది. పటిష్టంగా ఉన్న ఆ సూత్రాలకు మరమ్మతులు చేస్తే సరిపోయేదని నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. ఇక స్విమ్స్ లో భవనాలు పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో 197 కోట్లు కేటాయించేందుకు 2023 నవంబర్లో తీర్మానం చేశారని, ఇక్కడ అవసరం లేకున్నా కూడా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తిరుమలలో దుకాణాలను ఇష్టానుసారంగా కేటాయించారని విజిలెన్స్ విచారణలో కూడా తేల్చారు. తట్టుల పేరుతో అనధికార దుకాణాలను ఏర్పాటు చేసినా చూసి చూడనట్లు వ్యవహరించారని నివేదికలో పొందుపరిచారు. లైసెన్స్ ఒక్కరి పేరుతో ఉంటే లీజ్ పేరుతో అనేక మంది చేతులు మారినట్లుగా గుర్తించారు.